ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దీదీ మోదీపై పోటీ చేయండి, మమతా బెనర్జీకి బీజేపీ నేత సవాల్. పొంచి ఉన్న కరోనా ముప్పు, కేరళ నుంచి వచ్చే భక్తులు గోవా వెళ్లే వారిపై నిఘా. యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం. తిరుమల వైకుంఠ ద్వారం దర్శనానికి పోటెత్తిన భక్తులు. భద్రాద్రి రామయ్యకు బంగారు తులసి దళాలు. అరెస్టుకు భయపడం, పోరాటం కొనసాగిస్తాం, తెదేపా ఎన్ఆర్ఐ కార్యకర్త. జగన్ కి బిగ్ షాక్, టీడీపీతో పీకే జత కట్టనున్నారా? విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ స్వాత్మ నరేంద్ర సరస్వతి స్వామి. సార్వత్రిక ఎన్నికల్లో త్వరలో జరగనున్న వేళ అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమిల మధ్య సవాలు ప్రతిసవాలు సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తాజాగా ఓ బీజేపీ నేత సవాల్ విసిరారు. బీజేపీకి ఎమ్మెల్యే మహిళా మోర్చా నాయకురాలైన అగ్ని మిత్రపాల్ దీదీకి సవాల్ చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కొత్త వేరియంట్ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్రంలో ముంపు పొంచి ఉందనే భయం వెంటాడుతోంది. పొరుగు రాష్ట్రం కేరళలోని ఎక్కువ మంది వైరస్ ప్రబలుతుండటంతో ఆందోళనకు కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముప్పును ముందస్తుగానే గుర్తించి ప్రత్యేక నిబంధనలు, సౌలభ్యాలను సిద్ధం చేసుకుంటుంది. దక్షిణాదిన చారిత్రాత్మక ఆధ్యాత్మిక కేంద్రాలు, రిసార్టులు కలిగిన రాష్ట్రం కావడంతో పాటు క్రిస్మస్ నుంచి జనవరి ప్రారంభం దాకా గడిపేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు లక్షలాది మంది సిద్ధమయ్యారు. వీరికి తోడు కేరళ నుంచి నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రానికి వస్తున్నారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు వారాంతంలో వచ్చిన మేరకు ప్రత్యేకించి బెంగళూరులో నివసించే లక్షలాది మంది సొంతలకు వెళ్లి వాపసు వచ్చే వారికి ద్వారా వైరస్ తీవ్రతరం కావచ్చునని అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రధాన రహదారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సాధారణ పరీక్షలు ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీలారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండనున్నాయి. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. సంవత్సరం వైకుంఠ ఏకాదశి పర్వదినంలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి రోజు స్వామివారి కైంకర్యాలన్నీ ముగిసిన తర్వాత తిరుప్పావై, అర్చన, తోమాల 2 గంటలు అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 1 గంట 30 నిమిషాలప్పుడు అంటే 1:30 ఈరోజు అర్లీ మార్నింగ్ విఐపి దర్శనం మొదలుపెట్టడం జరిగింది. విఐపి టోకన్స్ కరెక్ట్గా 4008 ఇవ్వటం జరిగింది. 4008 విఐపి టోకన్స్లో 3850 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా 150 టికెట్లు కొనుగోలు చేయలేదు. ఈ విఐపి స్లాట్ 1:30కు 1:45 మొదలైంది. 1:45 మొదలై 5:15కు
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 45 లక్షల విలువైన బంగారు తులసి దళాలను భక్తులు కానుకగా సమర్పించారు. కోయంబత్తూరుకు చెందిన బాలాజీ శారద దంపతులు 565 గ్రాముల 109 తులసి దళాలను ఆలయ ఈవో రమాదేవి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. సీతారాములకు పట్టు వస్త్రాలు కూడా అందజేశారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు 5 సార్లు తెనాలిలోని తన ఇంటిపై దాడి చేశారని ప్రవాసాంధ్రుడు బొద్దులూరి యశస్వి తెలిపారు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని చూసేందుకు అమెరికా నుంచి వస్తే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి 4 గంటలకు పైగా శంషాబాద్ విమానాశ్రయంలో ఉంచారని వెల్లడించారు. అనంతరం గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారన్నారు. ఇలాంటి అరెస్టులకు భయపడేది లేదని యశస్వి స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలు నేతలపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. తల్లిని చూడడానికి వచ్చిన కుమారుడిని ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు. అమెరికా నుంచి మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేకపోతే మా అమ్మగారిని చూడటానికి నేను అమెరికా నుంచి రావడం జరిగింది. నిన్న ఈవినింగ్ 7:45కి నేను మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగటం జరిగింది. ఎమ్మటే ఇమిగ్రేషన్లోకి వెళ్ళాను. ఇమిగ్రేషన్లో నాకు లుక్ ఓవర్ నోటీస్ ఉందని చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్ ఆపడం జరిగింది, లుక్ ఓవర్ సర్క్యులర్. సో అక్కడ నుంచి నన్ను మళ్ళీ గుంటూరు సిఐడి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆల్మోస్ట్ 4 అవర్స్ అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ నుంచి మళ్ళీ సిఐడి పోలీస్ వాళ్ళు ఆల్ ద వే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి గుంటూరు తీసుకురావడం జరిగింది. నేను వచ్చిన కారణం ఏంటంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారిని చూడటానికి నేను హైదరాబాద్ రావడం జరిగింది. యాక్చువల్గా గత 4 సంవత్సరాల్లో దాదాపు మా ఇంటి మీద 5 సార్లు దాడులు జరిగాయి. 4 సార్లు మా ఇల్లు గోడలు బద్దలు కొట్టారు, సీసీ కెమెరాలు వాళ్ళు కొట్టారు. అయినా సరే నేను ఏ రోజు ఇండియా రాలేదు, ఎందుకంటే మా అమ్మగారు చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చూడటానికి వస్తే ఇక్కడ ఈ రకంగా అంటే లుక్ ఓవర్ సర్క్యులర్ ఇచ్చి ఈ రకంగా ప్రజల గొంతు అంటే మేము ఇష్యూ బేస్డ్ మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కాలి, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీయ ఎన్నికల వ్యూహకర్త రాజకీయవేత్త జనతాదళ్కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఉండేవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వీరిద్దరి భేటీ రాజకీయాల్లో వర్గాల్లో చర్చనీయాంశంగా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సికింద్రాబాద్ లోని నామయ్యకుంటలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించిన ఆలయ నిర్వాహకులు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుంటే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మహాలక్ష్మి స్కీమ్ తేవడంతో ఆటో కార్మికుల బతుకులు రోడ్ల పడ్డాయంటూ స్థానిక దుబ్బాక పట్టణ కేంద్రంలో ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలోని ఆటో కార్మికులు సుమారు 880 ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అంటూ ఆందోళనకు దిగారు. మా కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి మా బతుకు తెరువు కష్టమైందని స్థానిక ఆటో అధ్యక్షుడు ఎల్ఆర్ఎం చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు మండల నరసింహులు ఆధ్వర్యంలో ఆటోలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా కుటుంబాల జీవనోపాధికి ఆధారమైన ఆటోలు నేడు నిలిచి ఉండటంతో మా బతుకులు కష్టమవుతున్నాయని, మా కుటుంబం జీవనం ఆగిపోయి మా చావులకు కారణమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిపై మండిపడుతూ వెంటనే మా కుటుంబాలు ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. లేని పక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించవలసి వస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు. మాకు నెలకు ఈఎంఐలు, ఆటో కిరాయి, ఇల్లు ఖర్చులు ఉంటాయని, ఇబ్బందులు అవుతున్నాయని, మా పిల్లల భవిష్యత్తు ఆలోచన చేసుకుని మా ఆటో కార్మికుల జీవనంపై కూడా ఇబ్బంది వేయొద్దని కోరుకుంటూ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలని వారన్నారు. దుబ్బాక మండల ఆటో యూనియన్ల ఐక్యతతో ఈరోజు దుబ్బాకలో ర్యాలీ చేయడం జరిగినది. ఈరోజు మా కుటుంబాలు రోడ్డు మీద పడినందుకు ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. దయచేసి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ పథకం బరాబరే పెట్టారని మేము దానికి కొనట్లేదు, మీ పాలన మీ ఇష్టం. కానీ దానివల్ల మాకు ఆటో కుటుంబాలు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆటో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఎంత తొందరగా మహాలక్ష్మి స్కీమ్ తొందరగా అమలు చేశారో మా కుటుంబాలకు కూడా అంత తొందరగా న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద తక్షణమే తొందరగా ఆటో కుటుంబాలు ఆత్మహత్యలకు పోకుండా, దారి తీయకుండా మీరు దీనికి ఏమైనా పరిష్కారం చేయాలని చెప్పేసి మా తెలంగాణ ఆటో యూనియన్ల ఐక్యతతోటి ఈ దుబ్బాక మండలంలోని మేము ఈరోజు వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తుమ్మల నాగేశ్వరరావు, బిర్లా ఐలయ్యకు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. ఆలయ పూజారులు, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ ఉత్తర ద్వార దర్శనానికి వందలాదిగా భక్తులు పోటెత్తారు. దీదీ మోదీపై పోటీ చేయండి, మమతా బెనర్జీకి బీజేపీ నేత సవాల్. పొంచి ఉన్న కరోనా ముప్పు, కేరళ నుంచి వచ్చే భక్తులు గోవా వెళ్లే వారిపై నిఘా. యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం. తిరుమల వైకుంఠ ద్వారం దర్శనానికి పోటెత్తిన భక్తులు. భద్రాద్రి రామయ్యకు బంగారు తులసి దళాలు. అరెస్టుకు భయపడం, పోరాటం కొనసాగిస్తాం, తెదేపా ఎన్ఆర్ఐ కార్యకర్త. జగన్ కి బిగ్ షాట్, టీడీపీతో పీకే జత కట్టనున్నారా? విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ స్వాత్మ నరేంద్ర సరస్వతి స్వామి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వి